మన ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనం పొలం కాడికి వచ్చినాం. మన నాటు వచ్చేసి మేల్ ఫీమేల్ అండి. చూడొచ్చు మేల్ ఫీమేల్ వరిగో ఇలా వేస్తారు. ఈ మధ్యలో అవపడేది వచ్చేసి మనకు మేల్ అన్నట్టు. ఈ పట్టకు వచ్చేసి ఫీమేల్ అండి. చూడొచ్చు మనం యుఎస్ అగ్రిసీడ్ వారి 26 నెంబర్ వేసినామండి. ఈ ఈల్డింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకు ఎకరానికి వచ్చేసి 13 క్వింటాలు అవుతుంది. ఎకరానికి వచ్చేసి 13 క్వింటాలు అవుతాయి అంటున్నారు కదా. మరి 13 క్వింటాలు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటే, ఇది ఒక క్వింట వచ్చేసి 10,000 అన్నట్టు. మనకు ఒక క్వింటా 10,000 అంటే 13 క్వింటాలు అంటే 1,30,000 వస్తాయండి. ఖర్చులు మనకు 30,000 పోగా ₹1,00,000 మనకు చేతికి మిగులుతాయండి. ప్రతి ఒక్కరి సహజ సేవ అంటే మనం చేయాల్సిన దీంట్లో సస్యరక్షణ ఏంటంటే, దీనికి మొదట్లో నాటేసిన 10-15 రోజులకు మనం దీంట్లో గుల్కోలు వేసుకోవాలండి. గుల్కలు వేసుకుంటే మనకు మొగి పురుగు ఉధృతి అనేది చాలా తక్కువ ఉంటుంది. మొగి పురుగు దీనికి ఫస్ట్లో స్టార్టింగ్లో మొగి పురుగు తింటుందండి. మనం గుల్కోలు కానీ లేకపోతే ఈ డైమండ్ మందు కాంబినేషన్లో రెండింటిని మిక్సింగ్ చేసి మనం పొలంలో చల్లుకున్నట్లయితే మనకు పిలక సంఖ్య అనేది అధికంగా వస్తుంది. మొగి పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. మనం రీసెంట్గా నిన్ననే మనం మందు దీంట్లో చల్లడం జరిగింది. మనకు దీనికి లోకల్కి వేసినట్టేనండి. మనం ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు మందు. మనం ఎకరానికి వచ్చేసి 20-21 బ్యాగు, దాంట్లో ఒక అరబస్తా యూరియా, దాంట్లో మనకు గుల్కలు అంటే మనకు ఏ గుల్కలైనా ఏం కాదండి. పటేరా కానీ లేకపోతే మనకు ఇంకోటి వేరే సింజెంటా కంపెనీ నుంచి కానీ ఎఫ్ఎంసి కంపెనీ నుంచి కానీ మనకు డైమండ్ కానీ కలుపుకొని స్ప్రే మనం దీంట్లో పొలంలో చల్లుకున్నట్టయితే మొగి పురుగు అనేది కంట్రోల్ అవుతుంది చాలా వరకు. మీరు చూసుకోవచ్చు. నేను రీసెంట్గానే నిన్ననే వేసినానండి. నిన్న వేసిన దీన్ని మనం ఇసుకలో కలుపుకొని పొలంలో వేసుకోవాలండి. చూడొచ్చు డైమండ్ ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ అండి. మరీ ఎక్కువ వాడడం వల్ల మనకు పొలం కూడా ఎరుపు వస్తుందండి. ఎక్కువ వాడద్దు. ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ వాడడం వల్ల మనకు చాలా వరకు రిజల్ట్ బాగుంటుంది. పెద్ద మందులు వేయాల్సిన అవసరం కూడా లేదండి. అది 1/2 లీటర్ వచ్చేసి ₹250 ఉంటుంది బాటిల్. ఆ ₹250 బాటిల్ తెచ్చి మనం అరబస్తా యూరియాలో కనుక మిక్సింగ్ చేసి ఒక ఎకరం పొలానికి చల్లుకున్నట్టయితే అధిక సంఖ్యలో మనకు పురుగు ఉధృతి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడు నేను రీసెంట్గా నిన్నే వేసిన, కాకపోతే నిన్న నేను వీడియో తీయలేకపోయినాను. ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదండి. మళ్ళీ మీకు వారం రోజుల తర్వాత మా ఫీల్డ్ ఎలా ఉందో చూపెడతాను. మేల్ ఫీమేల్ ఎవరండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్